నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో హరివాస్తు నుంచి హరిగారు ఎన్నో విషయాలు వాస్తుకు సంబంధించి మనకు వివరిస్తూ ఉన్నారు రెగ్యులర్‌గా. మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, ఇందులో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆడవాళ్ళందరికీ ఇష్టమైన టాపిక్ అనే అనుకుంటున్నాను నాతో సహా. అదేమిటంటే వంటగదికి సంబంధించి. వంటగది అనగానే ఆగ్నేయ మూల అనేది ఆటోమేటిక్‌గా అందరూ చెప్తూ ఉంటారు. ఆగ్నేయ మూల ఉండాలి వంటగది అని. కానీ ఆగ్నేయ మూలలో కూడా ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఆ విషయాలు చాలామందికి అవగాహన ఉండదు. ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మీకు హరిగారి అపాయింట్మెంట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే హరిగారు మీతో మాట్లాడటం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత. సో, ఎలా ఏమిటి మీకు వాస్తు ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో, వంటగదికి సంబంధించి హరిగారు ఏం మాట్లాడతారో ఈరోజు ఈ వీడియో ద్వారా వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సో, వంటగది అనగానే చాలామంది ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన టాపిక్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆహ్, ఆడవాళ్ళే ఉంటూ ఉంటారు. ఈ వంటగది అనగానే నేను ఏదైతే ఇంట్రోలో చెప్పానో ఆగ్నేయ మూల అనేస్తూ ఉంటారు అందరూ కూడా కామన్‌గా. కానీ ఆగ్నేయ మూలలో కూడా ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి వంటగది? దానివల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి? దానికి సంబంధించి చెప్పండి. సో, ఈరోజు వరకైతే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం 100% ఏంటి అంటే ఖచ్చితంగా తూర్పు, దక్షిణ యొక్క మూలలోనే కిచెన్ పెట్టాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 100% కార్నర్స్‌కి పెట్టొద్దు అనేది శాస్త్రం. 100% ఇది అందరూ కూడా రాసి పెట్టేసుకోండి. మళ్ళీ ఈయన కొత్త టాపిక్ ఏదో చెప్తున్నాడు అనేది కాదు. ఒరిజినల్ నియమం ఏంటి నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఒక ఇంటిని మనం ఒక 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు తూర్పు, దక్షిణ మూల కలిసే చోటుని మనం ఆగ్నేయం అంటారు. ఈ ఆగ్నేయంలో ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటి అంటే కంప్లీట్ మూల ఏదైతే ఉంటుందో ఈ మూలలో ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ అనేది పెట్టకూడదు. ఓకే, ఇది 100% ఇది. దీని యొక్క ఒరిజినల్ శాస్త్ర నియమం కూడా తెలిసిన వాళ్ళైతేనే వీటికి సంబంధించిన వివరణ దొరుకుతుంది, లేకపోతే వాళ్ళకి దొరకదు. ఇది ఖచ్చితమైన నియమం. అయితే మరి ఎక్కడ పెట్టాలి అంటే తూర్పు మొత్తాన్ని ఒక 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు మూల ఒక భాగం కాకుండా సెకండ్ భాగంలో 100% పెట్టొచ్చు. ఓకే. సో ఇది ఖచ్చితమైన నియమం. అయితే మరి చిన్న ఇల్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు ఏం చేయాలి, పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా ఈ ఇంటి యొక్క 9 భాగాలను డివైడ్ చేసి చివరి భాగం వదిలేసేసి పెట్టుకోవడమే. ఓకే. అయితే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వరకు ఆగ్నేయమే చెప్పారు కదా, మరి మీరెందుకు మరి ఈ కొత్త శాస్త్రం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఇది కూడా మళ్ళీ అడిగే వాళ్ళు ఉంటారు. అయితే ప్రధాన ఆగ్నేయం ఇంటికి ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన ఆగ్నేయం యొక్క టోటల్ మూలకు ఏదైతే పవర్ ఆగ్నేయానికి సంబంధించి జనరేట్ అవుతుందో కరెక్ట్గా అదే స్థానంలో మనం పొయ్యి పెట్టి ఒక మంట పెట్టి దాన్ని సూపర్ ఇంపోజ్ చేయొద్దు. ఇది 100% నియమం. సూపర్ ఇంపోజ్ చేయకూడదు. ఇది ఖచ్చితమైన నియమం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ ఆగ్నేయ స్థానం ఉంది, అదే ఆగ్నేయ స్థానంలో మళ్ళీ అక్కడ మంట పెట్టి దాన్ని సూపర్ ఇంపోజ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఒక పార్ట్ వదిలేసేసి ఇది 100% పెట్టవచ్చు. ఇది ఒకటో కాన్సెప్ట్. అయితే మనకు జనరల్ అసలు ఈ వాస్తు నియమాలు మనం అబ్జర్వ్ చేస్తే వంటగది కేవలం ఆగ్నేయమే పెట్టాలా? చాలా మందికి అయితే డౌట్స్ వస్తాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాయువ్యంలో కూడా పెట్టాలి అంటారు, కానీ మిస్టేక్ ఎక్కడ వస్తుందంటే తూర్పులో పెట్టాలంటారు. కానీ ఖచ్చితమైన నియమం ఏంటి అంటే 100% పెట్టవలసిన స్థానాలు ఇది మొదటిది తూర్పు ఫేసింగ్కి, ఇది మొదటిది. రెండవ స్థానం వచ్చేసేసి పడమరలో వాయువ్యంలో ఒక భాగం వదిలి ఇక్కడ పెట్టచ్చు. ఓకే. ఇది 100%. ఇది రెండవ స్థానం కిందికి వస్తుంది. ఇది రెండవది అనుకోవచ్చు, ఇంకొక స్థానం కూడా ఉంది, అది కూడా రెండవది అనుకోవచ్చు. ఓకే. సో ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం అయితే కాదు. నెక్స్ట్ మనకు దక్షిణంలో కూడా పెట్టొచ్చు అనేది పాయింట్ ఉంది. ఓకే.
దక్షిణంలోని ఆగ్నేయంలో. మరి ఇక్కడ పూర్తి మూలకు పెట్టాలా పెట్టొద్దా అనే ఒక క్వశ్చన్ వస్తే 100% పూర్తి మూలకు కూడా జరిపి పెట్టొచ్చు. దానివల్ల ఇబ్బందులే ఉంటాయి. ఓకే. దక్షిణంలో మాత్రం పూర్తిగా మూలకు జరపొచ్చు. జరపొచ్చు. ఓకే. అయితే ప్రధాన ఆగ్నేయము, ప్రధాన నైరుతి, ప్రధాన వాయువ్యము, ప్రధాన ఈశాన్యాలలో స్టవ్ అనేది, కిచెన్ అనేది, పెట్టకూడదు. మంట అనేది నాట్ అలౌడ్. ఓకే. ఇది ఖచ్చితమైన నియమం. అయితే మరి ఇది మొదటి స్థానంగా తీసుకున్నాం, ఇది రెండవ స్థానంగా తీసుకున్నాం. ఇది కాకపోయినా ఇదైనా రెండవ స్థానంలో తీసుకోవచ్చు. కొన్ని శాస్త్రాలలో ఏం చెప్పారు అంటే దక్షిణంలో కిచెన్ పెట్టడం వల్ల, దక్షిణంలో స్టవ్ పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అనేది కొన్ని పుస్తకాలలో ఉంది. అది కూడా ఉంది. ఓకే. మరి నేను పెట్టాలి అని ఏ ఆధారం ప్రకారం చెప్పాను? అది కూడా మళ్ళీ క్వశ్చన్ వేసే వాళ్ళు ఉంటారు. అయితే దక్షిణంలో 100% పెట్టొద్దు అనేది అయితే ఖచ్చితమైన నియమం, దాంట్లో క్వశ్చనే లేదు. మరి నేను పెట్టాలని ఏ ఆధారం ప్రకారం చెప్పాను? పెట్టాలి అంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మనం ఒక ఇంటికి సంబంధించిన 4 సెంటర్స్ గురించి మాట్లాడాం, 4 మూలల గురించి మాట్లాడాం. అయితే ఇంటికి సంబంధించిన ప్రధాన మధ్య సూత్రాలు ఉంటాయి కదా, ప్రధాన మధ్య సూత్రాలలో ఎట్టి పరిస్థితుల్లో స్టవ్ పెట్టకూడదు. ఓకే. మధ్య సూత్రాలు, ఇదిగోండి సూత్రాలు. స్టవ్ పెట్టకూడదు, ఇది మధ్య సూత్రమే. పెట్టకూడదు, పెట్టకూడదు. అయితే మరి దక్షిణంలో పెట్టొద్దు అని చెప్పాం. మరి దక్షిణంలో మన ఇంటి లోపల ట్రావెల్ అయ్యే ఎనర్జీ 100% మధ్య సూత్రాల గుండానే ట్రావెల్ అవుతుంది. సో చాలామంది ఒకటే నేను చెప్తున్నాను, 100% ఒక ఇల్లు కట్టినప్పుడు మనకు ఆగ్నేయంలో తీసుకోవడానికి ఆప్షన్ ఉంది, దక్షిణంలో తీసుకోవడానికి ఆప్షన్ ఉంది, వాయువ్యంలో తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇది ఖచ్చితమైన నియమం. అయితే ఈ సెంటర్ లైన్స్లో రావడం వల్ల ఇంటి మధ్య సూత్రాల నుంచి ఎప్పుడైతే ఈ ఎనర్జీ ట్రావెల్ అవుతుందో ఆ మంట వచ్చినప్పుడు, స్టవ్ పెట్టినప్పుడు ఆ ఎనర్జీని స్పాయిల్ చేసేస్తుంది. ఇప్పుడు దక్షిణంలో కిచెన్ పెట్టొచ్చా, స్టవ్ పెట్టొచ్చా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? పెట్టొచ్చనే చెప్తారు. రైట్. పెట్టడానికి కండిషన్స్ ఏంటి? దాన్ని ఏమంటారు, సెంటర్ పాయింట్ లో పెట్టకూడదు, బట్ మూలలు పెట్టొచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఒక 3 ముక్కలు చేస్తే ఈ ముక్కలు పెట్టేసుకోవచ్చు. రైట్. క్లియరా? అయితే మరి దక్షిణంలో పెట్టొద్దన్న వాళ్ళు డైరెక్ట్ ఒకటే కాన్సెప్ట్, డైరెక్ట్ సార్ మీరు దక్షిణంలో పెట్టేశారు. పెట్టడానికి గల కారణాలు తెలుసుకోండి, పెట్టడానికి గల నియమాలు తెలుసుకోండి, పెట్టడానికి కావాల్సిన కండిషన్లు మీరు తెలుసుకోండి, దాని తర్వాత నాతో మాట్లాడవచ్చు. రైట్. సో 100% అనుకుంటున్నాను హరిగారు చెప్పినటువంటి ఈ వంటగదికి సంబంధించి ఏ మూలను పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవటం వల్ల మనకి కలిసి వస్తుంది, అసలు మూలలు ఎలా జరిపి పెట్టుకోవాలి, ఈ విషయాలు కూడా చెప్పారు. ముఖ్యంగా దక్షిణం గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని హరివాస్తుకి సంబంధించి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. తప్పకుండా మరో ప్రోగ్రాంలో దానికి సంబంధించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.